if 2 is added to the each odd digit and 1 is subtracted from the each even digit. Next number ఏంటంట 8354671 నెంబర్ ఏంటిది 8354671. 2 is added to the each odd digit. 2 is added to the each odd digit అంటే మనకి 5 7 9 3. నెక్స్ట్ వచ్చేసి మనకి 1 is subtract from the each even digit అంటే 7 3 5. ఓకేనా. క్వశ్చన్ ఏమడుతున్నాం మనకి, దెన్ హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దెన్ వన్స్ ఇన్ న్యూ నెంబర్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా, మనకి న్యూ నెంబర్ ఇది ఫామ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనకి 7 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. 5 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. 9 అనేది 1 టైం వచ్చింది. మనకి క్వశ్చన్ ఏమడుతున్నాడు ఇక్కడ, హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దెన్ వన్స్ ఇన్ న్యూ నెంబరు. మోర్ దెన్ వన్స్ అంటే 8 2 టైమ్స్, 5 2 టైమ్స్, 3 2 టైమ్స్. అంటే మనకి ఇక్కడ 3 నెంబర్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. 2 is added to the each odd digit and 1 is subtracted from the each even digit. ఓకేనా. నెంబర్ 8354671. నెంబర్ ఎంత 8354671. ఇక్కడ ఏమంటున్నాడు, 2 is added to the each odd digit. ఆడ్ డిజిట్ అన్నిటి కూడా 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 5 7. నెక్స్ట్ వచ్చేసి 9 3 వస్తుంది. నెక్స్ట్ ఈవెన్ డిజిట్ అన్నిటి కూడా 1 తీసేయండి. 1 తీసేస్తే మనకి ఏమొస్తుంది 7 3 5 వస్తుంది. ఏమంటున్నాడు, దెన్ హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దెన్ వన్స్ ఇన్ న్యూ నెంబర్. అంటే మనకి ఈ వచ్చినటువంటి నెంబర్లలో 1 కంటే ఎక్కువ నెంబర్లు ఎన్నిసార్లు వచ్చినాయి. 7 అనేది మనకి 2 సార్లు వచ్చింది. 5 అనేది మనకి 1 సారి వచ్చింది. నెక్స్ట్ 3 అనేది 2 సార్లు వచ్చింది. ఓకేనా. 5 అనేది ఇంకోసారి వచ్చింది కదా. సో 5 అనేది 2 సార్లు వచ్చింది. అంటే 7 2 సార్లు వచ్చింది. 5 2 సార్లు వచ్చింది. 3 2 సార్లు వచ్చేసింది. అంటే మనకి ఎన్ని నెంబర్లు వచ్చాయి, 1 కంటే ఎక్కువ సార్లు 3 నెంబర్లు వచ్చాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. 7 అనేది 2 సార్లు వచ్చింది. 3 అనేది 2 సార్లు వచ్చింది. 5 అనేది కూడా 2 సార్లు వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 is added to the each even digit and 1 is subtracted from the each odd digit. ఓకేనా. నెంబర్ ఏమి ఇచ్చారు 293486 293486. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, 1 is added to the each even digit. ఈవెన్ డిజిట్ అన్నిటి కూడా 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 9 7. నెక్స్ట్ వచ్చేసి మనకి 1 is subtract from the each odd digit. 1 తీసేస్తే ఇక్కడ 8 2 ఇక్కడ 6 వస్తుంది. 6 వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, హౌ మెనీ డిజిట్స్ అపియర్ మోర్ దెన్ వన్స్ ఇన్ ది న్యూ నెంబర్. మోర్ దెన్ ది వన్స్ ఇన్ న్యూ నెంబర్ అంటే ఇప్పుడు మనకి 3 అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది. 8 అనేది ఒకసారి వచ్చింది. 2 అనేది ఒకసారి వచ్చింది. 5 అనేది ఒకసారి వచ్చింది. 9 అనేది ఒకసారి వచ్చింది. 7 అనేది ఒకసారి వచ్చింది. 6 అనేది ఒకసారి వచ్చింది. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వన్స్ హౌ మెనీ నెంబర్స్ మోర్ దెన్ వన్స్ అంటున్నాడు. 1 కంటే ఎక్కువ సార్లు ఏమైనా నెంబర్లు వచ్చినాయా, ఇక్కడ మనకి ఏ నెంబరు రాలేదు కాబట్టి మన ఆప్షన్ అనేది నన్ను. థ్యాంక్ యూ. 1 is added to the each odd digit. 1 is okay. A is the mother of B. A is the mother of B. మదర్ కాబట్టి మనము మైనస్ తీసుకుంటున్నాము. G is the sister of B's fathers C. ఓకేనా. మనకి బీస్ ఫాదర్స్ ఎవరు, సి అంటున్నారు. ఏ మదర్ అయినప్పుడు సి ఫాదర్ అంటే వీళ్ళిద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్. నెక్స్ట్ వచ్చేసి జీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బీస్ ఫాదర్స్ అంటే సి వాళ్ళ సిస్టర్ జీ. నెక్స్ట్ వచ్చేసి కే ఈజ్ ద సన్ ఆఫ్ జీ. కే ఈజ్ ద సన్ ఆఫ్ జీ అంటే జీ యొక్క కొడుకు కే. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు కే. అసలు కే నుంచి ఏకి వెళ్ళేటప్పుడు ఏమేమి లెటర్స్ ఉన్నాయో ఒకసారి ఏం రిలేషన్లో చూసుకోండి. జీ ఎవరు, కే వాళ్ళ మదరు, మదర్ వాళ్ళ బ్రదరు వైఫ్. ఓకేనా. మదర్స్ బ్రదర్స్ వైఫ్. మదర్స్ బ్రదర్స్ వైఫ్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సిబిఈ జిఎఫ్ఐ కేజేఎం ఓఎన్క్యూ. ఓకేనా. మనకి ఇక్కడ సి అంటే 3, జి అంటే 7, కే అంటే 11, ఓ అంటే
15 అన్నిటికీ +4 యాడ్ చేశాడు. నెక్స్ట్ లెటర్ ఏం రావాలి? 19 రావాలి. నెక్స్ట్ వచ్చేసి బి అంటే 2, ఎఫ్ అంటే 6, జే అంటే 10, ఎన్ అంటే 14 అన్నిటికీ +4 యాడ్ చేశాడు. నెక్స్ట్ మనకి ఏం రావాలి? +4 యాడ్ చేస్తే ఎన్కి +4 అంటే 18 రావాలి. అంటే ఎస్ నెక్స్ట్ వచ్చేసి 6. నెక్స్ట్ బిఈ అంటే 5, ఐ అంటే 9, ఎం అంటే 13, క్యూ అంటే 17 +4 యాడ్ చేసి 21 రావాలి. 21 అంటే యూ రావాలి. ఎస్ఆర్ యూ రావాలి. ఎస్ఆర్ యూ వచ్చే ఆప్షన్ ఏముంది? ఫస్ట్ ఆప్షన్. PQRSTUV exam on different day in a week and week starts from Monday to Sunday. ఓకే నా ఓన్లీ మండే టు సండే అని చెప్పారు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మండే, తర్వాత ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, నెక్స్ట్ సండే. ఓకేనా. ఓన్లీ 1 person has exam between the P and T. ఎస్ఏ has exam on ట్యూస్డే. మనకి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఇది కీ పాయింట్. ఓకేనా. మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎస్ఏ యాజ్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. ఎస్ఏ యాజ్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే అంటే మనకి ట్యూస్డే దగ్గర ఎస్ అనేవాడు ఎగ్జామ్ రాస్తున్నాడు. ఓకేనా. ఎస్ అనేవాడు ట్యూస్డే ఎగ్జామ్ రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇలా పెట్టుకోండి. తర్వాత పి యాజ్ ఎగ్జామ్ ఆన్ ది డే ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. పి యాజ్ ఎగ్జామ్ ఆన్ ది ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. క్యూకి రాసే ఒకరోజు ముందు ఇమీడియట్గా పి రాస్తున్నాడు. తర్వాత వి యాజ్ ఎగ్జామ్ ఆన్ ది డే ఇమీడియట్లీ బిఫోర్ యూ. వి అనేవాడు యూకి ఇమీడియట్గా రాస్తున్నాడు అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 6. నెక్స్ట్ వచ్చేసి టీ యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే. ఓకేనా. టీ యాజ్ ఎగ్జామ్ ఆన్ మండే అంటే మనకి ఇక్కడ టీ యాజ్ ఎగ్జామ్ ఆన్ మండే. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ పీపుల్స్ ఆర్ ఎగ్జామ్ ఆఫ్టర్ 6. ఓకేనా. ఓన్లీ 1 person has between the P and T. ఓన్లీ మనకి ఇక్కడ చూడండి, ఓన్లీ 1 person has exam between the P and T అంటే మనకి ఇక్కడ P రావాలి. P and Tకి మధ్య ఒకరు మాత్రం ఎగ్జామ్ రాస్తున్నారు. పి అనేవాడు ఎవరికి ఇమీడియట్గా ముందు ఎగ్జామ్ రాస్తున్నాడు, క్యూకి ఇమీడియట్గా ఎగ్జామ్ రాస్తున్నాడు. మనకున్న డేస్ ఎన్ని ఖాళీ ఉన్నాయి? ఫ్రైడే, సాటర్డే, సండే. మనకున్న స్లాట్స్ ఎన్ని ఉన్నాయి? 6 వి యూ. ఓకేనా. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏమిచ్చారు? ఓకే. ఓన్లీ 1 person ఎగ్జామ్ బిట్వీన్ ది పి అండ్ టీ. ఓన్లీ 1 person ఎగ్జామ్ బిట్వీన్ ది పి అండ్ టీ అంటే సాటిస్ఫై అయిపోయింది. ఎస్ యాజ్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. ఎస్ యాజ్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. పి యాజ్ ఎగ్జామ్ ఆన్ ది డే ఇమీడియట్లీ బిఫోర్ క్యూ. ఓకే. నెక్స్ట్ వి యాజ్ ఎగ్జామ్ ఆన్ ఇమీడియట్లీ బిఫోర్ యూ. వి యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ యూ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 6 సాటిస్ఫై అయింది. టీ యాజ్ ఎగ్జామ్ ఆన్ మండే. ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది మనకి క్వశ్చన్? హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ 6. హౌ మెనీ పీపుల్ ఎగ్జామ్ ఆఫ్టర్ 6 అంటే మనకి ఎంతమంది రాస్తున్నారు? తర్వాత 1, 2 ఓన్లీ 2 మాత్రమే రాస్తున్నారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రణయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఓకేనా. ప్రణయ్ ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయండి. ప్రణయ్ ఇక్కడ స్టార్ట్ చేసాము. డ్రైవ్స్ 8 km టువర్డ్స్ ది ఈస్ట్. ఇక్కడ 8 km ఈస్ట్కి వెళ్ళాలి. ఇట్ అండ్ టేక్స్ రైట్ అండ్ డ్రైవ్ 6. ఓకేనా. డ్రైవ్ 6. నెక్స్ట్ టర్న్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 10 km. ఎప్పుడైనా సరే ఇది 8 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ టేక్స్ రైట్ టర్న్ అండ్ 13 km. 13 అంటే మనకి ఇది ఆల్రెడీ 6 ఉంది, ఇది ఒక 7 ఉంటుంది. ఈ టేక్స్ ఫైనల్ రైట్ టర్న్ డ్రైవ్స్ 2 km. ఓకేనా. 2 km అండ్ పాయింట్ స్టాప్స్. ఓకేనా. అండ్ పాయింట్ స్టాప్స్ పి అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన పాయింట్ ఏ. పి దగ్గర ఆగిపోయాడు. తర్వాత హౌ ఫార్ ఈ డిస్టెన్స్ డైరెక్షన్ అండ్ షుడ్ బి ఆర్డర్ టు పాయింట్ ఏ అగైన్. మళ్ళీ ఏకి రావాలంటే ఏ డైరెక్షన్లో రావాలి, ఎంత డిస్టెన్స్ రావాలి. ఓకేనా. మనం ఇలా క్లారిటీగా డిస్టెన్స్ రాసుకున్నాం కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది. మళ్ళీ ఎటు రావాలి? ఆయన ఇప్పుడు సౌత్కి రావాలి. నెక్స్ట్ వచ్చేసి 7 km రావాలి. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. బ్లడ్ రిలేషన్స్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. సర్టన్ కోడ్ లాంగ్వేజ్ A + B అంటే A is the wife of B, A - B అంటే A is the son of the B, A into B అంటే A is husband of B, A divided by B అంటే A is the sister of B. ఓకేనా. మనకి ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈ క్వశ్చన్ మనం బ్యాక్ నుంచి రావడానికి ట్రై చేయండి. బ్యాక్ నుంచి అంటే మనకి ఫస్ట్ వచ్చేసి S+T అంటే A + B, A is the wife of B అంటే S is the wife of T, S is the wife of T అంటే T హస్బెండ్, S వైఫ్. వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి వీళ్ళ మీద సింబల్ ఇది పెట్టాం. నెక్స్ట్ వచ్చేసి మనకి R - S చేసుకోండి. R - S అంటే A - B. A is the son of the B అంటే R is the son of S. R is the son అంటే ప్లస్. నెక్స్ట్ వచ్చేసి మనకి Q డివైడెడ్ బై R. Q డివైడెడ్ బై R అంటే A is the sister of B అంటే ఇక్కడ ఎవరు రావాలి? Q is the sister of R రావాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ P ఇంటూ Q రావాలి. P ఇంటూ Q అంటే A ఇంటూ B. A is the husband of B అంటే
పీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. పీ హస్బెండ్ కాబట్టి ప్లస్ వీళ్ళిద్దరు భార్య భర్తలు కాబట్టి ఈ సింబల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన క్వశ్చన్ ఏమడుతున్నాడు ఇక్కడ, హౌ ఈజ్ పీ రిలేటెడ్ టు టీ. పీ రిలేటెడ్ టు టీ అంటే మనకి ఇక్కడ టీకి పీ ఏమవుతున్నాడు అడుగుతున్నాడు. టీకి పీ ఏమవుతున్నాడు, ఇప్పుడు క్యూ ఎవరు, టీ వాళ్ళ కూతురు, కూతురు వాళ్ళ భర్త. క్యూ కూతురు వాళ్ళ భర్త అంటే మనకి డాటర్స్ హస్బెండ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. ద క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది 5 3 digits number given below. Okay. 569 458 547 438 591 ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఇట్లా ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ డిజిట్ అంటే మనకి 6, నెక్స్ట్ సెకండ్ డిజిట్ అంటే 9, థర్డ్ డిజిట్ అంటే 7. ఓకేనా. క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఆల్ ఆపరేషన్ డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, వాట్ విల్ బి ది రిజల్టెంట్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ అండ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. ఓకేనా. మనకి ఇక్కడ 569 458 547 438 591లో మనకి థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. దీంట్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఏమొస్తుంది 591. నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ నెంబర్ ఏమొస్తుంది 438. ఓకే. రిజల్టెంట్ ఆఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబరు, ఇది హైయెస్ట్ నెంబరు, దీంట్లో థర్డ్ డిజిట్ ఏంది 1. నెక్స్ట్ వచ్చేసి ఇది లోయెస్ట్ నెంబరు, సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ అంటే లోయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్ ఏంది 3. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏం రావాలి 4 రావాలి. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. పిఆర్ SUV W సిట్టింగ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టు ది సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఓకేనా. మనకి ఎంతమంది ఉన్నాయి ఇక్కడ, టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు. 6 + 1 7. ఇక్కడ ఓన్లీ 2 people సిట్ విత్ ది P and S వెన్ డౌటెడ్ P. ఓకేనా. ఇక్కడ P తీసుకుంటే Pకి రైట్ సైడ్ అంటే ఇటు వస్తుంది, Pకి Sకి మధ్య ఇద్దరు కూర్చున్నారు. ఓన్లీ 2 people సిట్ విత్ ది S and R. ఓకేనా. S and Rకి మధ్య ఇద్దరు పీపుల్స్ కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చి ఓన్లీ 3 people సిట్ విత్ ది P and Q. P and Q అంటే 1 2 3, ఇక్కడ P వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూ సిట్స్ ఇమిడియట్లీ లెఫ్ట్ ఆఫ్ W. మనకు ఉన్నాయి మొత్తము 3 ప్లేసులు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ 2 వరుస అంటే ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఖాళీ ఉన్నాయి. ఓకేనా. యూ సిట్స్ ఇమిడియట్లీ లెఫ్ట్ ఆఫ్ W. Wకి లెఫ్ట్ ఇది అవుతుంది. మనకి ఇంకా రావాల్సిన లెటర్ ఏంది, రావాల్సిన లెటర్ వచ్చేసి మనకి Pకి వచ్చింది, R వచ్చేసింది, S వచ్చింది, నెక్స్ట్ యూ వచ్చింది, V రావాలి. ఓకేనా. V ఖాళీ ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే V వచ్చేసి మనకి ఇక్కడ రావాలి. క్వశ్చన్ ఏమడుతున్నాడు, V సిట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ V. ఓకేనా. ఎప్పుడైనా సరే Vకి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. థర్డ్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు, ఇక్కడ మనకి ఫస్ట్ లెఫ్ట్ 1 2 3, థర్డ్ లెఫ్ట్ వచ్చేసి మనకి యూ ఉన్నారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరైన కోడ్ లాంగ్వేజ్ మైండ్ ఈజ్ కోడ్ యాజ్ 3879. నెక్స్ట్ నియర్ ఈజ్ కోడ్ యాజ్ 4351. వాట్ ఈజ్ ది కోడ్ ఫర్ ఎన్. ఓకేనా. మనకి ఇప్పుడు ఎన్కి కోడ్ అడుగుతున్నాడు. ఎన్ అనేది ఆప్షన్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. నెక్స్ట్ వచ్చి 3879, ఇక్కడ 4351. దీంట్లో కామన్ నెంబర్ ఏముంది 3 ఉంది. వాటికి ఆన్సర్ ఏమొస్తుంది 3 వస్తుంది. ఇలా డైరెక్ట్గా పెట్టేసేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. సర్టన్ కోడ్ లాంగ్వేజ్ మైండ్ ఈజ్ 3879. నెక్స్ట్ వచ్చేసి నియర్ ఈజ్ 4351. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఎన్ లైన్ విత్ లాంగ్వేజ్. ఓకేనా. మనకి ఇక్కడ MIND, మైండ్ అంటే 3879, NER అంటే 4351. ఓకే. మనకి MN. ఓకే. NFLQ ఈజ్ రిలేటెడ్ టు RCN, నెక్స్ట్ RCPN. నెక్స్ట్ వచ్చేసి VZTK is related to ZWXH అయితే DTB is related to సేమ్ లాజిక్. ఓకే. 4 ఆప్షన్లలో DTBకి లాజిక్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ N అంటే 14, F అంటే 6, L అంటే 12, Q అంటే 17, R అంటే 18, C అంటే 3, P అంటే 16, N అంటే 14. ఒకసారి వీటి లాజిక్ ఏం ఫాలో చూద్దాము. ఇక్కడ మనకి 14 + 4, నెక్స్ట్ 6 - 3, 12 + 4, 17 - 3. లాజిక్ ఏం ఫాలో అవుతున్నాడు, +4 - 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ కింద దాన్ని కూడా సేమ్ లాజిక్ ఫాలో ఒకసారి చూద్దాము. మనకేమి ఇచ్చారు, V అంటే 22, Z అంటే 26, T అంటే 20, K అంటే 11. +4 అంటే మనకి 26 రావాలి. నెక్స్ట్ -4 అంటే 23 రావాలి. ఇక్కడ 24 రావాలి. ఇక్కడ 8 రావాలి. అంటే మనకి ఏం రావాలి, ఇక్కడ 26 అంటే ZWXH. ఓకేనా. సేమ్ లాజిక్ ఫాలో అయ్యాడు. అట్లనే మనం ఇప్పుడు DTBకి ఒకసారి లాజిక్ చూడండి. మనకి D అంటే ఏమొస్తుంది
డి అంటే 4, టీ అంటే 20, బి అంటే 2, ఈ అంటే 5. +4 యాడ్ చేస్తే 8 రావాలి, -3 యాడ్ చేస్తే 13 రావాలి, +2 +4 యాడ్ చేస్తే 6 రావాలి, -3 యాడ్ చేస్తే -3 తీసేస్తే 2 రావాలి. ఓకేనా, మనకు ఆన్సర్ ఏం రావాలి? HQFB. HQFB అంటే మనకి ఆప్షన్ ఏమొస్తుంది? 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రిఫర్ ది ఫాలోయింగ్ లెటర్, నెంబర్, సింబల్, సిరీస్ ఇన్ ది ఆన్సర్ ది క్వశ్చన్స్ ఫాలోస్. ఒక కౌంటింగ్ డన్ ఫ్రమ్ ది లెఫ్ట్ రైట్ ఓన్లీ. ఇక్కడ మనకి లెటర్స్, నెక్స్ట్ సింబల్స్ అండ్ నెంబర్స్ మీద మనకి కొంచెం క్వశ్చన్ ఇచ్చారు. ఇది ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్. మీకు చిన్న షార్ట్ కట్ ఏంటంటే ఎప్పుడైనా సరే హౌ మెనీ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ అనేది ఇక్కడ ఉండాలి, ఫాలోయింగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకేనా, హౌ మెనీ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ ఇక్కడ ఉండాలి, ఫాలోయింగ్ ఇక్కడ ఉండాలి. ఏదైనా ఇవ్వనండి, ఓవెల్స్ కానీ, కాన్సనెంట్ కానీ, లెటర్ కానీ, సింబల్ కానీ, నెంబర్ కానీ ఏదైనా ఇవ్వండి, వదిలేసేయండి. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సచ్ సింబల్స్. మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? హౌ మెనీ అనేది మధ్యలో ఉంది కాబట్టి సింబల్స్ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ నెంబర్ అంటే ఇక్కడ నెంబర్ ఉండాలి, ఫాలోడ్ బై ఏ లెటర్ ఉండాలి, అంటే ఇక్కడ ఉండాలి. మనకి ఏం ఫాలో కావాలి? నెంబర్, సింబల్ అండ్ లెటరు. నెంబర్, సింబల్, లెటర్తోని ఈ 3 కంటిన్యూషన్ ఫామ్ అయ్యేటి క్రింది వాటిలో మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఓకేనా, మనకి ఏమేమి రావాలి? నెంబర్ రావాలి, సింబల్ రావాలి, లెటర్ రావాలి. నెంబర్ వచ్చింది కానీ ఇక్కడ సింబల్ లేదు. ఓకేనా, నెంబర్ వచ్చింది, సింబల్ వచ్చింది కానీ లెటర్ లేదు, అంటే ఇక్కడ ఏమీ లేవు అసలు. ఒకసారి చూడండి, నెంబర్ కానీ, సింబల్, లెటరు 3 కంటిన్యూషన్లో వచ్చినవి ఉన్నాయంటే ఇక్కడ ఏమీ లేవు. సో 0 రైట్ ఆన్సర్. మనకి ఏమి లేవు కాబట్టి 0. 1 is added to the each even digit and 1 is added to the each odd digit. The number 2175,648. What will be the sum of the first and last of the new number is formed. ఓకేనా, మనకి నెంబర్ ఏమి ఇచ్చారు అసలు? 2175,648 ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే 1 ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఈవెన్ డిజిట్. ఈవెన్ డిజిట్ ఎక్కడైతే ఉంటుందో దానికి 1 యాడ్ చేయండి, 3 అవుతుంది. ఇక్కడ 6 + 1 7 అంటే 6 + 1 7 అవుతుంది, 4 + 1 అంటే 5 అవుతుంది, 8 + 1 అంటే 9 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 1 ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఆడ్ డిజిట్. ఆడ్ డిజిట్కి 1 యాడ్ చేయండి, 2 అవుతుంది. ఇక్కడ 1 యాడ్ చేస్తే 8 అవుతుంది, ఇక్కడ 1 యాడ్ చేస్తే 6 అవుతుంది. ఓకేనా, మనకేమడుతున్నాడు? వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ ఆఫ్ ది న్యూ నెంబర్ ఈజ్ ఫార్మ్డ్. మనకి ఫస్ట్ డిజిట్ 3, లాస్ట్ డిజిట్ 9. 3 + 9 అంటే 12. ఇక్కడ చూడండి, ఈ కొత్తగా ఈ నెంబర్ ఫామ్ అయింది కదా, ఈ ఫామ్ అయిన నెంబర్లో మనకి ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ యొక్క సమ్ అడుగుతున్నాడు. రేపు మనకి డిఫరెన్స్ అడగవచ్చు, లేదంటే మల్టిప్లికేషన్ అడగవచ్చు, లేదంటే ఈ రెండింటికి డివిజన్ అడగవచ్చు. 9 + 3 12. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, NF LQ is related to RC PN. అలాగే నెక్స్ట్ VZ TK రిలేటెడ్ టు ZWXH. అట్లనే TDTBE రిలేటెడ్ టు విచ్ ఆర్ ద ఫాలోయింగ్? సేమ్ లాజిక్ అంటున్నాడు. ఫస్ట్ మనకి ఇక్కడ NF LQ చూసుకోండి. N అంటే మనకి 14, F అంటే 6, L అంటే 12, Q అంటే 17, V అంటే 22, Z అంటే 26, T అంటే 20, K అంటే 11. ఓకేనా, మనకి ఎలాంటి లాజిక్ ఫాలో అయ్యాడు? 14 నుంచి 22కి +8 చేశాడు. నెక్స్ట్ 6 అంటే మనకి ఏం తీసుకుంటారంటే డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి 26 నుంచి బ్యాక్ సైడ్ కౌంట్ చేసుకోండి, అంటే 32. 32 - 6 అంటే మనకి ఎంత అవుతుంది? 26 ప్లస్ ఈ ఒక 4, ఆ యొక్క 2, 6 అవుతుంది. ఓకే, సెలెక్ట్ ది pair that follows same pattern as followed by the 2 set of pairs given below. Both pairs following the same pattern. ఓకేనా, మనకి దీనికి ఎలా చేసుకుంటాం అంటే ఈ యొక్క లెటర్స్కి నెంబర్ తెలిసినప్పుడు ఈ క్వశ్చన్ తొందరగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ R అంటే 18, W అంటే 23, నెక్స్ట్ K అంటే 11, T అంటే 20, U అంటే 21, L అంటే 12. ఓకేనా, 18 + 2 యాడ్ చేశాడు. నెక్స్ట్ 11 + 1. ఫస్ట్ దానికి ఏమో +2, లాస్ట్ దానికి +1. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో దానికి ఏం చేశాడు? -2 చేశాడు. ఒకసారి సెకండ్ కూడా చెక్ చేయండి. మనకి V అంటే ఓకేనా, V అంటే మనకి ఏం తీసుకున్నాడు? V అంటే మనకి 22, S అంటే 19, M అంటే
13, ఎక్స్ అంటే 24, క్యూ అంటే 17, ఎన్ అంటే 14. దీనికి +2, దీనికి +1, దీనికి -2. అంటే మన కండిషన్ ఏం ఫాలో కావాలి? +2, -2, +1 ఫాలో కావాలి. +2, -1 ఫాలో అయ్యే కండిషన్ మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూసుకోండి. టీ అంటే 20, క్యూ అంటే 17, ఇక్కడ 3 వస్తుంది, అంటే దీన్ని చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి జెడ్ అంటే మనకి 26, బి అంటే 28. ఓకేనా. ఓ అంటే 15, నెక్స్ట్ ఎం అంటే 13, నెక్స్ట్ ఓ అంటే 15, పి అంటే 16. +2, -2, +1. ఓకేనా. ఆప్షన్ బి సాటిస్ఫై అవుతుంది. ఇది సాటిస్ఫై అవుతుంది. ఇంకా ఇది సాటిస్ఫై అయినప్పుడు వేరే దాన్ని చూడాల్సిన అవసరం లేదు. మనకి TUR 71, EQT 60, VMV 49 XEZ 27. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ మనకి ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఒకసారి నెంబర్ చేంజ్ చేసుకోండి. ఒకటి ఆప్షన్ నుంచే డైరెక్ట్ పెట్టుకోవచ్చు. నెంబర్లు ఏమి ఇచ్చారు? 71, 60, 49 -27. 71 నుంచి 60 కంటే -11 చేశారు. నెక్స్ట్ 60 నుంచి 49 అంటే -11, 49 నుంచి -11 అంటే 38. ఓకేనా. డైరెక్ట్గా మనం 38 ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఒకసారి లెటర్స్ కూడా చెక్ చేసుకోండి. టీ అంటే 20, యూ అంటే 21, వి అంటే 22. నెక్స్ట్ ఏం రావాలి? మనకి డబ్ల్యూ రావాలి. అంటే మన ఆన్సర్ డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. డబ్ల్యూతో స్టార్ట్ అయ్యే ఆప్షన్లు ఒకటే ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి చూడండి, ఇలాంటి టైప్లో క్వశ్చన్ పడ్డప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ NEST ఉంది కదా, దీనికి 1, 2, 3, 4 అని నెంబరింగ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ESNT రాశారు. ESNT అంటే మనకి 2, నెక్స్ట్ వచ్చేసి 3, 1, 4, 2, 3, 1, 4 రాశారు. ఈ థర్డ్ దాంట్లో ఏం రాశారు? TSEN అంటే మళ్ళీ ఈ ఫస్ట్ దాన్ని రివర్స్ రాశారు. 4, 3, 2, 1. తర్వాత మనకి ఇక్కడ సేమ్ ఇలాంటిది ఆప్షన్లో ఎక్కడ ఉంది? LIES ఉంది. LIES అంటే మనకి 2, 3, 1, 4 రావాలి. IE నెక్స్ట్ LS రావాలి. IELS వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? SEIL రావాలి. SEIL. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ మనకి ఇది అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్. అయితే వేరే కోడింగ్ ఏమి ఉండదు. జస్ట్ ఇలా 1, 2, 3, 4 నెంబర్స్ వేసుకోండి. నెక్స్ట్ సెకండ్ దాన్ని ఎలా రాశాడు అంటే ఫస్ట్ దాన్ని ఎలా రాశాడు రాసుకోండి. సేమ్ ఇదే ప్యాటర్న్లో రాసుకోండి. ఇక్కడ మనకి ఏ అంటే డివైడెడ్ బై బి అంటే ఇంటూ సి అంటే ప్లస్ డి అంటే మైనస్. ఓకేనా. ఇక్కడ 46 ఏ అంటే మనకి డివైడ్ బై అని చెప్పుకున్నాం కదా, బై 2. నెక్స్ట్ వచ్చేసి సి అంటే ప్లస్. ఓకేనా. సి తర్వాత 21. డి అంటే మనకి -8. బి అంటే ఏం తీసుకోవాలి? తీసుకోవాలి ఇంటూ 3. తర్వాత వచ్చేసి 2 1 2 23 అంటే మనకి ఇక్కడ 23 వస్తుంది. తర్వాత 21 -24. ఫస్ట్ ఎప్పుడైనా ఎడిషన్ చేసుకోవాలి. 20 + 20 40, ఈ ప్లస్ 3 1 4 44 -24. 44 -24 అంటే మనకి ఆన్సర్ 20 వస్తుంది. ఓకేనా. 20 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 బాక్సెస్ ABCD MNO 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా. kept 1 over other but not necessarily సేమ్ ఆర్డర్ ఉండాల్సిన అవసరం లేదు. నో బాక్స్ ఈజ్ kept above B. నో బాక్స్ ఈజ్ kept above B అంటే బీకి పైన ఎవరు లేరు. నెక్స్ట్ ఓన్లీ 3 బాక్స్ ఆర్ kept between ది B అండ్ N. బీకి Nకి మధ్య 3 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. 1, 2, 3. ఓకేనా. మనకి ఇక్కడ N ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. Nకి Bకి మధ్య 3 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ kept between ది D అండ్ A. D అండ్ ఏకి 1 బాక్స్ మాత్రమే ఉంది. D అండ్ ఏకి మధ్య 1 బాక్స్ మాత్రమే ఉంది. ఓకేనా. D అండ్ ఏకి మధ్య 1 బాక్స్ మాత్రమే ఉంది. అంటే ఏ ఇక్కడైనా ఉండొచ్చు, D ఇక్కడైనా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ C ఈజ్ kept below O. ఓన్లీ C ఈజ్ kept below O. ఓకి కింద C మాత్రమే ఉన్నారు. A ఈజ్ kept immediately above N. Nకి ఇమీడియట్లీ అబో ఏ ఉండాలంటున్నారు. అంటే మనకి ఏకి డీకి మధ్య ఒక ప్లేస్ మాత్రమే ఖాళీ ఉంది. ఓకేనా. డి ఇక్కడ పెట్టుకోండి. డి ఇక్కడ రాదు, ఎందుకంటే ఏకి అబో ఇమీడియట్లీ N రావాలి. ఓకేనా. మనకి ఇప్పుడు ఖాళీ ఉన్న ప్లేస్ ఏంది? ఒక ప్లేసు. రాని లెటర్ ఏముంది మనకి ఇక్కడ చూడండి. ABCD M రావాలి. ఓకేనా. M అనే లెటర్ ఇక్కడ వస్తుంది. క్వశ్చన్ ఏమడుతున్నాడు? హౌ మెనీ బాక్స్ ఆర్ kept బిలో M అడుగుతున్నాడు. Mకి బిలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1, 2, 3, 4 బాక్సెస్ ఉన్నాయి. ఓకే. ఆప్షన్ 4 ఈజ్ ద అంటే మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? Mకి బిలో 4 బాక్సెస్ ఉన్నాయి. ఆల్ క్యాబేజెస్ ఆర్ పీస్.
నో పీస్ ఈజ్ బ్రాకోయిల్స్. నో పీస్ ఈజ్ బ్రాకోయిల్స్. ఓకేనా, పీస్కి బ్రాకోయిల్స్కి సంబంధం లేదు. కంక్లూజన్ నుండి నో బ్రాకోయిల్స్ ఆర్ క్యాబేజెస్ అంటున్నాడు. అసలు పీస్కి చూడండి, పీస్కి బ్రోకోయిల్స్కి సంబంధం లేదు. పీస్లో ఉన్న క్యాబేజెస్ కూడా బ్రోకోయిల్స్తో సంబంధం ఉండదు. నో బ్రోకోయిల్స్ ఆర్ క్యాబేజెస్ అంటున్నాడు. కంక్లూజన్ వన్ ఇస్ ద ఫాలోస్. నెక్స్ట్ సమ్ బ్రోకోయిల్స్ ఆర్ క్యాబేజెస్. బ్రోకోయిల్స్ ఇక్కడ ఉంది, క్యాబేజెస్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్య రిలేషను సమ్ నో అనే రిలేషన్ ఉంది, లేదంటే సమ్ నాట్ అనే రిలేషన్ వస్తుంది, కానీ సమ్ అనే రిలేషన్ ఎప్పటికీ రాదు. ఓకేనా, కంక్లూజన్ వన్ ఈజ్ ద ఫాలోస్, టూ ఈజ్ నాట్ ఫాలోస్. ఓకే, ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్. సిలాజమ్స్. సమ్ స్నేక్స్ ఆర్ లిజార్డ్స్, ఆల్ రూస్టర్స్ ఆర్ లిజార్డ్స్. ఎప్పుడైనా సరే స్టేట్మెంట్లో ఆల్ అనేది ఉన్నప్పుడు ఆల్ అనే స్టేట్మెంట్తో డైరెక్ట్ డయాగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. ఆల్ రూస్టర్స్ ఆర్ లిజార్డ్స్, ఆల్ రూస్టర్స్ ఆర్ లిజార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి సమ్ స్నేక్స్ ఆర్ లిజార్డ్స్, సమ్ స్నేక్స్ ఆర్ లిజార్డ్స్. ఓకేనా, మనకి ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే స్టేట్మెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా కంక్లూజన్లో నో కానీ సమ్ నాట్ కానీ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్గా తప్పు పెట్టేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ కంక్లూజన్ ఏమి ఇచ్చాడు, ఆల్ లిజర్డ్స్ ఆర్ రూస్టర్స్. ఎప్పుడైనా సరే సమ్ లిజర్డ్స్ ఆర్ రూస్టర్స్ మాత్రమే అవుతుంది. ఓకేనా. స్టేట్మెంట్ సమ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్, సమ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ సమ్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. ఓకే, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఆర్ సమ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అన్న సేమే. ఓకేనా, కరెక్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్టేట్మెంట్ ఏదైతే ఇస్తాడో అదే మళ్ళీ కంక్లూజన్ వచ్చినప్పుడు 100% రైట్ అవుతుంది. సమ్ స్వీట్స్ ఆర్ వెజిటబుల్స్. స్వీట్స్ మనకేమో ఇక్కడ ఉంది, వెజిటబుల్స్ ఏమో ఇక్కడ ఉంది. ఈ రెండింటికి ఎటువంటి డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ ఇక్కడ సమ్ అని వాడుతున్నాడు. సో ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా, మనకేమవుతుంది, ఓన్లీ స్టేట్మెంట్ కంక్లూజన్ వన్ ఈజ్ ద right answer. Only conclusion one follows.